మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లందరూ అట్టర్ ఫ్లాప్ అవడమే దీనికి ప్రధాన కారణం. రోహిత్, కోహ్లీ, రాహుల్, గిల్, పంత్ ఇలా ఒక్కరు కూడా రాణించలేదు. అడపాదడపా రాణించిన ఆసీస్ విజయాన్ని అవి ఆపలేకపోయాయి. అదే సమయంలో కొందరు యువ ఆటగాళ్లు మాత్రం ఆకట్టుకున్నారు. యంగ్స్టర్స్ యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటారు. ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ టాప్ లో ఉన్నాడు. 10 ఇన్నింగ్స్ల్లో కలిపి 43.44 యావరేజ్ తో 391 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా జైస్వాల్ ఉన్నాడు. 448 పరుగులతో ట్రావిస్ హెడ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇదిలా ఉంటే ఆసీస్ సిరీస్ తోనే టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్దరుకొట్టాడు. 298 పరుగులతో టీమిండియా తరపున సెకండ్ ప్లేస్ లోను, 276 రన్స్ తో కేఎల్ రాహుల్ 3వ స్థానంలోనూ నిలిచారు. ఇక రిషబ్ పంత్ 255 రన్స్ తో 4వ స్థానంలో నిలిస్తే అంచనాలను అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ 190 రన్స్ తో 5వ స్థానంలో నిలిచాడు. కాగా ఈ సిరీస్ లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 6 ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అతని కంటే బుమ్రా ఎక్కువ పరుగులు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుమ్రా 42, ఆకాశ్దీప్ 38 రన్స్ తో రోహిత్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇదిలా ఉంటే బౌలింగ్ లో మాత్రం భారత్ దే పై చేయిగా నిలిచింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ లో హైయెస్ట్ వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 5 మ్యాచ్ల్లో కలిపి బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాత సిరాజ్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. 5వ టెస్ట్ లో స్థానం దక్కించుకున్న ప్రసిద్ధి కృష్ణ 6 వికెట్లతో 3వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో ఆకాశ్దీప్, నితీష్ కుమార్ ఉన్నారు.